అని ఇస్సాకు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఆశీర్వాదాలు మాత్రమే గుర్తొస్తాయి. మరి ఆశీర్వాదాలు గుర్తు వస్తాయి, అంత తేలికగా ఇస్సాకుకు ఆశీర్వాదాలు వచ్చాయా? మరి వాగ్దాన పుత్రుడు గలతీల రాసిన పత్రికలో మీరు తర్వాత చూసుకోండి, 4వ అధ్యాయంలో హాగరు సంతానం ఉంది, శారమ్మ సంతానం ఉంది. హాగరు సంతానం శరీర సంబంధమైన సంతానము, కానీ శారమ్మ సంతానము వాగ్దానముల మూలమైనటువంటి వాగ్దాన పూర్వకంగా జన్మించిన వాడు ఇస్సాకు. దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీదకి వచ్చినవాడు. ఇస్సాకు కంటే ముందు హాగరు ద్వారా ఇస్మాయిల్ వచ్చాడు, కానీ తాను వాగ్దాన పుత్రుడు కాదు. శారమ్మ వలన వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వాగ్దానముల ఫలమే ఇస్సాకు. అయితే ఈ ఇస్సాకు ఆశీర్వదించబడిన వాడని, అబ్రహామును బట్టి ఇస్సాకు దీవించబడ్డాడని, ఇస్సాకు ఎక్కడ చూసినా కూడా సంతోషమే అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అది చాలా తప్పండి. ఇస్సాకు కూడా తన యొక్క జీవితాన్ని గనక మనం దగ్గరగా పరిశీలించినట్లయితే తాను పుట్టినది మొదలుకొని ఎన్నో శ్రమలు తాను అనుభవించి ఉంటున్నాడు. లేక లేక వృద్ధాప్యమందు, మృతతుల్యమైన గర్భమందు శారమ్మ గర్భాన్ని తెరిచి దేవుడు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ ఇస్సాకు భూమి మీదకు వచ్చి ఆడుకుంటూ ఉంటే, ఎప్పుడు కూడా ఆడుకుంటున్నటువంటి ఇస్సాకు దగ్గరికి ఇస్మాయిల్ వెళ్ళి ఏడిపిస్తూ ఉండేవాడంట, ఎప్పుడు గాయపరుస్తూ ఉండేవాడంట, దాడి చేస్తూ ఉండేవాడంట, కొడతా ఉండేవాడంట. ఇలా ఉంటున్నప్పుడు తల్లి ఎన్నో సందర్భాలలో బాధపడుతూ విసిగిపోయి చివరికి ఈ హాగరును, ఈ యొక్క దాసి కుమారుని బయటికి పంపించేయండి, నా కుమారుణ్ణి కొట్టడానికి ఎవరు అని చెప్పేసి గొడవ పడి పంపించేయడం జరిగింది. ఇక్కడ కనుక మనం చూసుకుంటే చిన్ననాట నుండి కూడా భయపడుతూ ఎక్కడ ఇస్మాయిల్ కొడతాడో, ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛగా ఆడుకోవటం లేదు. అప్పటికే ఇస్మాయిల్ పెరిగి పెద్దవాడయ్యాడు, ఇస్సాకు చిన్నవాడిగా ఉంటున్నాడు. కానీ ఇస్సాకు ఆడుకునే ప్రతి చోట కూడా భయపడుతూ ఉండేవాడు. అయితే ఇస్సాకు కొంచెం పెద్దవాడయ్యాడు, ఇస్మాయిల్ బాధ తప్పిపోయింది అనుకున్నాడు. తండ్రితో తల్లితో చక్కగా ఇంటి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉంటున్న సమయం. ఆ సమయంలో దేవుడు అబ్రహామును దర్శించి నీ ఒక్కనొక్క కుమారుణ్ణి బలి అర్పించమన్నప్పుడు ఆ బలి అర్పించడానికి అబ్రహాము సిద్ధపడి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ తీసుకొని వెళ్ళే సమయంలో చూసుకున్నట్లయితే మరి వెంట పెట్టుకొని తీసుకువెళ్తున్నాడు, కట్టెలు మోసుకొని వెళ్తున్నాడు, పని వాళ్ళను గాడిద మీద మోసుకొని వెళ్తున్నారు. పైకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కట్టెల మోపు పైకి మోసుకొని వెళ్ళేది ఇస్సాకే, తండ్రికి సహాయపడేది ఇస్సాకే, బలిపీఠము కట్టడానికి సహాయపడేది ఇస్సాకే, కట్టెలు పేర్చడానికి సహాయపడేది ఇస్సాకే. మనం అనుకోవచ్చు, ఇప్పటిదాకా జరిగినటువంటి కాలంలో ఎవరి చితిని వాళ్ళు పేర్చుకున్నది ఎవరా అంటే ఇస్సాకు అని మనం చెప్పచ్చు. తండ్రికి సహకారంగా తన చితిని తానే పేర్చుకొని తండ్రి కట్టెలు పేరుస్తూ ఉండగా అందిస్తూ, తీరా సమస్తమును కూడా ఆ యొక్క చితిని పేర్చిన తరువాత ఆ బలి పశువు ఎవరో కాదు నీవే అన్నప్పుడు, ఆ ఇస్సాకును తీసి ఆ బలిగా ఆ యొక్క పడుకోబెట్టినప్పుడు, ఏంటి నాన్న నువ్వా ఈ పని చేసేదని విరోధంగా ఒక్క మాట మాట్లాడలేదు, నోరు తెరవలేదు, ఏడ్చినట్టు కానీ విరోధంగా పలికినట్టు కానీ లోబడని స్వభావం కానీ ఇస్సాకులో ఎక్కడా కూడా లేదు. ఆ యొక్క బలి అర్పించడానికి కూడా సిద్ధపడి అబ్రహాము ఎప్పుడైతే కత్తినెత్తాడో అప్పటి వరకు కూడా తనకు తానుగా దేవునికి బలి అవ్వటానికి ఇష్టపడ్డాడు ఇస్సాకు. హల్లెలూయా. మనకు మనముగా, అది శ్రమ అయినా అది హింస అయినా, దేవుడు ఏర్పాటులో ఉన్నవారికి ఒకటేసారి అమాంతంగా ఆశీర్వాదాలు రావు. దేవుడు ప్రణాళికలో ఉన్నవారు, దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఆశీర్వదించబడతారు. కానీ ఎప్పుడు నువ్వు శ్రమల మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు పరీక్షించబడినప్పుడు, ఎప్పటి వరకు అంటే కత్తి పైకెత్తే అంతవరకు కొన్ని సెకండ్లు మాత్రమే గ్యాప్. పైకెత్తిన కత్తి కిందకి దించడానికి ఎంత టైం పడుతుందండి? ఒక పొట్టేలును నరికే కత్తి పైకెత్తితే ఒక చిన్న పిల్లవాడి గొంతు తెగిపోవడానికి ఎంత తేడా ఉంటుంది. కానీ ఆ ఒక్క కనురెప్ప పాటులో దేవుడు ఆపినప్పుడు అప్పటి వరకు తనకు తానుగా సమర్పించుకున్నాడు. హల్లెలూయా.
ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఇదంతా కూడా ఆదికాండము 22వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల దాకా ఉంది. మళ్ళీ చూసుకోండి, మనకు సమయం లేదు కాబట్టి. ఆదికాండం 22వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు. ఈ యొక్క బలి అర్పణ కార్యక్రమం ఇదంతా కూడా దేవుడు ఆపిన ఆ స్థలం అదంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ తర్వాత సరేనని నేను ప్రేమించిన నా తండ్రి, నన్ను ప్రేమించిన నా తండ్రి ఇలా చేశాడే అని కృంగిపోలేదు. ఇది దేవుడు చిత్తం అని గ్రహించగలిగాడు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి సంతోషంగా ఉంటున్నాడు. ఇలా కొద్ది కాలము గడిచే లోపలే ఎంతగానో ప్రేమించే తల్లిని పోగొట్టుకున్నాడు. ఈ ఇస్సాకుకి మరి శారమ్మలకి ఉన్న సంబంధం చాలా చాలా ఉన్నతమైనది. అందుకే ఇస్సాకు దుఃఖ నివారణ కోసము రిబ్కాను తీసుకొచ్చి పెళ్లి చేశాక దుఃఖ నివారణ పొందాడంట. అంటే పెళ్ళయి భార్య వచ్చేంత వరకు తల్లి కోసం ఏడుస్తూనే ఉన్నాడంట. వీళ్ళ బంధము గొప్పది. ఎందుకంటే 100 ఏళ్ల వయసులో శారమ్మ ఆ యొక్క వణుకుతున్న స్వరముతో నడవలేని పరిస్థితిలో జన్మనిచ్చింది కాబట్టి ఒక అమ్మమ్మ దగ్గర, ఒక నాయనమ్మ దగ్గర చిన్నపిల్లవాడు ఆడుకున్నట్టుగా, మరి గారాబం పడినట్టుగా ఆ తల్లి దగ్గర, ఆ వృద్ధాప్యం ముందున్న తల్లి దగ్గర ఎంతో ప్రేమగా పెరిగిన వాడు ఇస్సాకు. ఎప్పుడైతే తల్లి దూరమైందో ఆ బాధ తట్టుకోలేకపోయాడు. గుండెలు బద్దలయ్యంటే దుఃఖము. అందరు అనుకుంటారు పెద్దోడేగా, ఏమైనా చిన్నపిల్లోడా ఏడవటాకి అంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం అలాంటిది. నేనున్నాను అనుకోండి, నాకు చిన్నప్పుడే తల్లిపోయింది, ఎవరన్నా అమ్మ నాన్న లేరంటే నాకు పెద్ద బాధ అనిపించదు. ఎందుకంటే చిన్నప్పుడే నేను ఆ ప్రేమకు దూరం అయ్యాను కాబట్టి అయ్యో పాప అనుకుంటాను. కానీ కొంతమంది చాలా ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళని దగ్గరగా దేవుడిచ్చిన మనసు బట్టి పాపం తల్లితో ఎంత బంధం కలిగి ఉన్నారు, తండ్రితో ఎంత బంధం కలిగి ఉన్నారు, అందుకే మర్చిపోలేకపోతున్నారు అని చెప్పి ఆ ఆలోచన దేవుడిచ్చిన మనసును బట్టి ఆలోచిస్తే తప్ప మామూలుగా సడన్గా ఇలా చనిపోయారంటే మామూలే కదా, ఎవరైనా చనిపోవాల్సిందే కదా అని అనుకుంటా నా మనసు అయితే. మన బాధ ఎదుట ఉన్న వాళ్ళకి అర్థం అవటం చాలా కష్టము. కానీ ఈ యొక్క శారమ్మ ఇస్సాకు మధ్య ఉన్నటువంటి బంధము చాలా గొప్పది. అయితే భార్య వచ్చేంత వరకు కూడా ఏడ్చి రిబ్కమ్మ వచ్చాక తల్లి స్థానంలో రిబ్కమ్మ నిలబడింది. ఆ తర్వాత కొద్ది కాలానికే మరి తండ్రి మరణించి ఉంటున్నాడు. సరేలే, మరి ఆ ఇంట పుట్టిన మరి ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, 318 మంది పరిచారకులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, చాలా ఆస్తి సంపాదించాడు, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవాడు, ఏం కొదువ అనుకుంటే తప్పే. శత్రువుకి ఎదుట ఉన్న వారి యొక్క బలహీనత తెలిసింది. సాతానుకి ఎప్పుడు కూడా మనము బలవంతులుగా కనపడాలి. మనము గనక బలహీనపడ్డామని సాతానుకు తెలిసిందనుకోండి, వెంటనే మన మీద దాడి చేస్తాడు. అది ఏ రూపములో అయినా. శత్రువు ఎదుట ఎప్పుడు మనం బలవంతులుగా భయపడుకుంటూ ఏడ్చుకుంటూ కృంగిపోతూ ఏమైపోతుందో ఏమో అంటే శత్రువుకి నీ బలహీనత తెలిసిపోయి నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఈ శత్రువుకి ఇస్సాకులో ఉన్న బలహీనత తెలిసిపోయింది. తల్లి పోయింది, తండ్రి పోయాడు, ఇంకెవరున్నారు ఇస్సాకు పక్షమున అనుకొని ఫిలిస్టీలు మొత్తము కూడా చుట్టుముట్టి అబ్రహాము తవ్విన బావులన్నిటిని కూడా, నేను సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, అబ్రహాము తవ్విన బావులన్నిటిని పూడ్చి చేశారు. ఆ బావుల నుంచే వ్యవసాయం, ఆ బావుల నుంచే ప్రజలు బ్రతుకుతారు. కానీ శత్రువులు మేము జయించామని చెప్పడానికి ఆ విధంగా చేస్తే ఇస్సాకు భయపడి పారిపోలేదు. దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా భయపడరు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు శ్రమలకు భయపడి వెనకడుగు వేయరు. దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు కృంగిపోరు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా. సపోజ్ శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు, వారిని తీసి అగ్నిగుండంలో పడవేశారు. ఈ దేవుని మీరు మరి ఆరాధిస్తారా అని చెప్పి, అయినా కూడా వాళ్ళు భయపడలేదు. 7 అంతల అగ్నిగుండం అధికము చేసిన, వేడిమి అధికమైపోయి ఉంటున్నప్పటికీ కూడా ధైర్యముగా వాళ్ళు నిలబడ్డారు. కాలిపోతామని తెలిసినా వాళ్ళంత ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటంటే 2 ఒకటి, మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థవంతుడు, సర్వశక్తిమంతుడు. ఒకవేళ రక్షించలేదా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. నేను ఐసీయూలో ఉన్నప్పుడు అదే ప్రార్థన చేశా, బ్రతికిస్తే నీ సేవ చేస్తాను,
లేదంటావా నీ సన్నిధికి పిలుచుకో. దేవుని బిడ్డలకు, దేవుని ఏర్పాటులో ఉన్న వారికి, దేవుని కాడి మోసే వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండవలసిన రెండే రెండు లక్షణాలు. చావైనా బ్రతుకైనా నీ కోసమే జీవిస్తాం. అపోస్తులైన పౌలు గారు అన్నట్టుగా, నా మట్టుకైతే బ్రతుకుట కిరిస్తే, చావైతే ఎంతో లాభము. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. బ్రతికి ఉన్నావా, దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. చివరి క్షణములోనైనా అద్భుతం చేయగలడు. ఒకవేళ మరణిస్తున్నావా, సంతోషంగా సిద్ధముగా ఉండు. దేవుడు నిన్ను ఆ యొక్క స్థానంలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలను ముగ్గురుగా వేస్తే ఆ రాజుకు రాత్రి నిద్ర పట్టలేదు. పద్దాక వచ్చి మనుషుల్ని పంపిస్తున్నాడు. అయితే వారు చూసినప్పుడు చెప్పింది ఏంటంటే, ముగ్గురు కాదు, వేసింది ముగ్గురే. వేసిన వాళ్ళు కాలిపోయారు, పడవేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ పడవేసినటువంటి ఈ ముగ్గురు తిరగటమే కాదు, వీరితో పాటు నాలుగవ వాడిగా మరొకరు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు పడుతున్నటువంటి ఆ బాధలో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నీవు ఒంటరివి కాదు ఎన్నడికి. ఎప్పటికీ దేవుడు నీ పక్షమునుగా ఉంటాడు. నీ కన్నీరు తుడవటానికి, నీ దుఃఖ దినాలు సమాప్తి చేయడానికి, నీకు ఆలోచన చెప్పడానికి, నీ మార్గములు సరళము చేయడానికి, నీకు దిక్కు తోచని స్థితిలో దేవుడు నీ పక్షముగా ఉండి గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఎలా పడవేసి ఉంటారు? ఫ్రీగా పడవేయలేదు. చేతులు కాళ్ళు కట్టేసి అగ్నిగుండంలో పడవేశారు. కానీ ఆ అగ్నిగుండంలో ఏమి కాలిపోయాయంటే, కట్టబడిన కట్లు తెగిపోయి కాలిపోయి ఉంటున్నాయి. హల్లెలూయా. బంధకాలు కాలిపోయి ఉంటున్నాయి. పడవేసిన శత్రువు కాలిపోయి ఉంటున్నాడు. వారికి మాత్రం కనీసం దేవుడు కలగ చేసినటువంటి తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా కనీసం కాలిన వాసన కూడా రాలేదంట. హల్లెలూయా. సాతాను కలగ చేసినవన్నీ, ఆ బంధకాలు సాతాను కలగ చేసినవే, పడవేసింది శత్రువే, అవి కాలిపోయాయి. కానీ దేవుడు సృష్టించినటువంటి ఏ భాగము కానీ, దేవుడు సృష్టించిన వారిని కాల్చడానికి ఏ శత్రువుకు కూడా అధికారం లేదు. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే, దానియేలుకు సింహపు బోనులో తోడుగా ఉన్నటువంటి కాపాడిన దేవుడు ఖచ్చితంగా సింహాల లాంటివి నిన్ను మృంగటానికి, అప్పులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, అవమానాలు కావచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు. నిన్న ఈదర మీటింగ్కి వెళ్ళాము. సహోదరి లక్ష్మి గారు, వందన, ముగ్గురం కలిసి మేము వెళ్ళాం. అక్కడ ఒక సేవకురాలు ఒక ప్రార్థన రిక్వెస్ట్ చెప్పింది. ఏంటి అది అంటే, ఆమె నర్స్గా జాబ్ చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయ్. దేవుడు పిలుపుని బట్టి సేమ్ అమ్మగారి లాగానే వివాహం చేసుకోకుండా సమర్పించుకొని ఆ జాబ్కి రిజైన్ చేసి సేవ చేస్తుంది. అన్యుల మధ్య సేవ చేయాలని ఒక స్థలాన్ని చాలా కష్టపడి ఒక స్థలాన్ని కొనింది. ఒక మారుమూల ప్రాంతంలో స్థలం కొనుక్కొని గుంతలు తీశారంట పునాదులు వేయడానికి. వెంటనే ఊరి పెద్దలందరూ వచ్చేసి ఆ యొక్క గుంతల్ని పూర్తి చేపించారంట. అక్కడ నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదని. అయినా కూడా ఆ ఒక అద్దె ఇల్లు తీసుకొని ఆ యొక్క పల్లెటూరిలో, ఆ గ్రామంలో ఒక అద్దెలు తీసుకొని చిన్న చిన్న సండే స్కూల్ పిల్లల్ని పోగు చేసుకొని, పెద్దోళ్ళని ఎవరు రావట్లేదు, చిన్న పిల్లల్ని పెట్టుకొని వారికి ఏదో దేవుడి గురించి చెప్తూ ఉంది. పోయిన సంవత్సరం క్రిస్మస్కి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను, ఆ గ్రామంలో సువార్త ప్రకటించాను. ఈ సంవత్సరం కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఊరి పెద్దలు వచ్చారంట. ఆడదానివయ్యావు కాబట్టి బతికిపోయావు, మగవాళ్ళు అయితే సామాన్యంగా నేను వదిలిపెట్టేవాళ్ళం కాదు. అయ్యా, నేను స్త్రీనయ్యా, నాకెవరు సహాయం లేరయ్యా, ఏదో దేవుని పని చేసుకుంటున్నాను, కొద్ది మందికైనా దేవుని మాటలు చెప్పాలి అని ఈ మీటింగ్స్ జరగనివ్వండి దయచేసి. మీరు అన్నట్టుగా నేనేం మందిరం కట్టుకోలేదుగా, కావాలంటే స్థలం అమ్ముతామంటే చెప్పు, మేమే కొనుక్కుంటాం. ఇక్కడ మందిరం కట్టడం కానీ మీటింగులు పెట్టడం కానీ జరిగిందో బాగోదు అని చెప్పి హెచ్చరించారంట. నువ్వు ఇంకా ఇంది కాదని మొండికేసావు, నీ పరిస్థితి ఘోరంగా ఉంటుందని. బ్రతిమలాడితే మైకులు ఏం పెట్టద్దు, బ్యానర్లు కట్టద్దు, ఇక్కడ ఏం చేయొద్దు, నువ్వు పెట్టుకుంటావేం పెట్టుకో అన్నారంట. ఆ తల్లి నిన్న ప్రార్థనా సహాయాన్ని కోరి ఉంటుంది దైవజనరాలు. ఏ పని చేయాలన్నా దేవుని పని చేసేటప్పుడు మనకు ఆటంకాలు కలుగుతాయి. అన్నంత మాత్రాన అది ఆగిపోతుందని కాదు. దేవుడు ఖచ్చితంగా మనకొచ్చినటువంటి ఆటంకాలని ఆశీర్వాదాలుగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత అండి ఇస్సాకు అంట ఎక్కడ భయపడి దూరంగా పారిపోలేదు.
నా తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, లేకపోతే వేరే చోట బావులు తవ్వలేదు. తండ్రి తవ్వించిన బావులనే మళ్ళీ తవ్వించి, పూడ్చిన బావులనే మళ్ళీ తవ్వించాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, తండ్రి మాటకు లోబడటానికి ఇస్సాకుకు దేవుడు మొదట నుండి నేర్పించి ఉంటున్నాడు. అయితే బాగా కరువు వచ్చేసింది. మరి ఆ కరువులో ఐగుప్తులోనంట చాలా సమృద్ధి ఉందంట. అయితే ఇస్సాకు అనుకుంటున్నాడు ఐగుప్తులో సమృద్ధి ఉందని. కానీ దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో సమృద్ధి ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. లోకంలో కూడా చాలా సమృద్ధి ఉంది, లోకంలో చాలా స్వేచ్ఛ ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఏం చేయాలంటే అది చెయ్యొచ్చు, ఏ పాపంలో అయినా పడిపోవచ్చు, అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ సమృద్ధి నీకొద్దు, ఆ స్వేచ్ఛ నీకు వద్దు, ఆ పాపము నీకొద్దు, నువ్వు ఈ స్థలంలోనే ఉండాలి. ఇస్సాకుని ఐగుప్తుకు వెళ్ళొద్దని ఆజ్ఞాపించి ఆ స్థలంలోనే నిలబెట్టి విత్తనం వేయమన్నాడు. భయంకరమైన కరువు దినాలు ఉంటే చుట్టూ ధాన్యం ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. కరువు ఉన్న చోటని విత్తనం వేయమంటున్నాడు. అక్కడ విత్తనం వేస్తే కరువుతో ఆల్రెడీ ప్రజలందరూ అలమటిస్తూ ఉన్నారు, వర్షాలు లేవు, భయంకరమైన కరువులో ఇక్కడుండి నేనేం చేయాలి? అందరికీ అది కరువై ఉండొచ్చు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్న నీకు కరువు కాదు. హల్లెలూయా. దేవుని ఏర్పాటు చేసుకున్న నీకు దేవుడు ఆ శ్రమకు కానీ ఆ యొక్క పస్తులు ఉంచడానికి నిన్ను అనుమతించాడు. సరే, దేవుడు మాటకు లోబడి అలాగే విత్తనం వేశాడంట. ఎంత పంట కోసాడో తెలుసా? 100 పంటను కోసాడు. హల్లెలూయా. సారెపత్తు వెధవరాలు తొట్టిలో కొద్దిగా పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె సేవకులకు అప్పము చేసి పెట్టింది. కరువు అయిపోయేంత వరకు దేవుడు పోషించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఎన్నో కొదవలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో బంధకాలు ఉన్నాయి, ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని దేవుని బట్టి సంతోషించాలి, మనమందరం దేవుని ప్రణాళికలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని చిత్తంలో మనమందరం ఉన్నాము. మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే, మన దినములు ఆయన గ్రంథంలో లిఖితము కాక మునుపే దేవుడు మన మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకు ఏ కరువులోనికి మనం వెళ్లకుండా, ఏ అగ్నిగుండంలో మనం కాలిపోకుండా, ఏ సింహాల బోనిలో సింహాల నోట మనం చిక్కకుండా, ఏ శత్రువుని మీద దాడి చేయకుండా, ఏ లోకము నిన్ను బాధింపకుండా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి ఆ బంధకాలన్నిటి నుండి విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాను అంటే ఆ అభివృద్ధి నీకు కూడా ఇస్తాడు, ఆ అభివృద్ధి నీకు కూడా ఇస్తాడు. క్రమక్రమంగా ఏంటి? క్రమక్రమంగా ఇంకా రాలేదే, ఇంకొక 1 లక్ష రాలేదే, 10 లక్షలు ఎప్పుడు వస్తాయి, ఇంకొక 2 లక్షలు రాలేదే, 20 లక్షలు ఎప్పుడు వస్తాయి? ఇది కాదు. కొట్టుకుపోయే గుంపు ఒక గుంపు ఉందంట, కొట్టబడి దేవుని చేత ఎత్తబడే గుంపు ఇంకొక గుంపు ఉందంట. హల్లెలూయా. కొట్టబడుతున్న గుంపు శ్రమల చేత, గాలివానల చేత, బంధకాల చేత కొట్టబడుతున్న గుంపు. ఈ గుంపు అంట శ్రమలకు భయపడి దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఆ యొక్క ఎత్తబడే సంఘంలో ఉండటానికి ఇష్టపడకుండా, మహిమగల సంఘంలో ఉండటానికి ఇష్టపడకుండా, ఆ సియోనులో ఉండటానికి ఇష్టపడకుండా, ఆ శ్రమలను చూచి భయపడి పారిపోతుందంట. ఎలాగైతే ఒడ్లు ధాన్యమును తూర్పారబట్టినప్పుడు ఎలాగైతే పొట్టు గాలికి చెదరిపోతుందో, ఈ యొక్క సమస్యలకు చూసి చాలామంది ఎగిరిపోతున్నారంట, చాలామంది దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంట. కానీ గట్టి ధాన్యం అయితే దేవుని కొట్లలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ కొట్టబడి ఈ గాలివాన చేత, శ్రమ చేత, అప్పుడే ఈ గాలివాన చేత కొట్టబడి ఉన్నప్పుడే నీ గట్టితనం ఏంటో తెలుస్తుంది, నీ క్రైస్తవ్యం ఏంటో తెలుస్తుంది, నీ భక్తి ఏంటో, నీ ప్రార్థనా జీవితం ఏంటో ఈ గాలికి కొట్టబడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ శ్రమలకు కొట్టబడటానికి సిద్ధంగా ఉండాలి, శ్రమలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్నిటిని తట్టుకొని ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా, వధువు సంఘములో నేను ఉండాలయ్యా. నిజమే, సంఘానికి శ్రమలున్నాయి, సంఘానికి కష్టములున్నాయి. ఈ భయంకరమైన లోకంలో మతోన్మాదుల చేత మనము పీడించబడుతున్నాము. కానీ ఆదిమ సంఘములో పుట్టినటువంటి సంఘము ఇప్పుడు పెరిగి 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 యవ్వన కాలంలోకి అడుగు పెట్టిందంట. హల్లెలూయా. యవ్వన కాలంలో వయసు వచ్చిన వాళ్ళకి ఏం కావాలంటారు? వివాహం కావాలి. యవ్వన కాలంలో వివాహం కాకపోతే ఇంకా ఏం కొరత ఉందో, ఇంకా ఏం కొదువు ఉందో అంటారు. చిన్నపిల్లలకి వివాహాలు అప్పుడు చేసేవారు,
కానీ ఇప్పుడు మన దేవుడు అలా అన్యాయమైన దేవుడు కాదు. మనకు వయసు వచ్చేంత వరకు, మనం యవ్వన కాలంలో అడుగు పెట్టేంత వరకు దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనము మహిమ గల సియోనుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఆ శ్రమలన్నిటిని ఓర్చుకొని ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథం అంటే ఎక్కడ వాక్యాలు ఏముంటాయో తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. ఇప్పుడు పెరిగి 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 పెద్దవారం అయ్యాము. ఇప్పుడు యవ్వన కాలంలోకి వచ్చింది సంఘము. యవ్వన కాలంలోకి వచ్చిన సంఘము కోసము ఆయన వరుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వరుడుగా మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఎవరి కోసం? నీ కోసమే. సిద్ధపరచబడిన వధువు, అలంకరించబడిన వధువు, మహిమ కలిగిన సియోను, పరిశుద్ధమైన కన్యక, నీ కోసమే దేవుడు రాబోతున్నాడు. కాబట్టి వస్తున్న శ్రమలను చూచి భయపడొద్దు. వస్తున్నటువంటి ఆటంకములను బట్టి నువ్వు దేవుని సన్నిధికి ఆగిపోవద్దు. వీటన్నిటిని బట్టి నువ్వు గుర్తించాలి, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, నేను దేవుని చేతిలో ఉన్నాను, నేను దేవుని చిత్తంలో ఉన్నాను. శ్రమలే నీకు ఆశీర్వాదం, శ్రమలే నీకు పునాది. నిన్ను దేవుడు ఆశీర్వదించబడటానికి ఇదే మొదటి పునాది. ఈ యొక్క శ్రమల పునాదిలో నువ్వు నిలబడగలిగితే, నువ్వు తట్టుకోగలిగితే, నీకు అందమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నీకు సమస్తమును కూడా దేవుడు సిద్ధపరిచి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకున్నప్పుడు నీకోసం మెప్పు, మహిమ, ఘనత, జీవ కిరీటం, నీ కోసం సమస్తము సిద్ధపరిచినటువంటి దేవుని కోసం అన్నిటినీ ఓర్చుకొని, ఇస్సాకు ఊరికే ఆశీర్వాదం రాలా, ఇస్సాకు దీవించబడిన వాడే, ఇస్సాకు అభివృద్ధి పొందిన వాడే. కానీ ఇస్సాకు జీవితంలో అడుగడుగున శ్రమ. ఆ శ్రమలో దేవునికి లోబడ్డాడు, ఆ శ్రమలో దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాడు, అన్ని విషయాల్లో తనను తాను నలగొట్టుకున్నాడు. మనము కూడా మనముగా ఇస్సాకుని యేసు ప్రభుతో పోలుస్తారు. అంత పరిశుద్ధత కలిగిన వాడు ఇస్సాకు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము.